కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్ద నాయకులందరికీ, పైన స్టేజ్ పైన ఉన్న నాయకులందరికీ కృతజ్ఞతలు. కడగండలో గడ్డ గౌరయ్య అనే అసలు పుట్టిన గట్ట ఇది మనది. మరి అదేవిధంగా ఇక్కడ గట్టు పైన నరసింహస్వామి ఒక హిస్టారికల్ టెంపుల్, చరిత్ర ఉన్న కడవెండి లో ఉన్న మీరందరూ కూడా ఒక కాంగ్రెస్ కొంచెకాటలాగా ఉన్న గ్రామం ఇది. మరి ముఖ్యంగా ఈ రోజు ఆ గ్రామంకు రావడం, మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోవడం మనాన్ని చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా నేనే రావటం ఎందుకు జరిగిందంటే, ముఖ్యంగా నేనే మీ దగ్గరకు వస్తే మీ సమస్యలు తెలుసుకున్నామని, మీతో ఇంటరాక్షన్ అవుదామని. మరి మీరు అనుకోవచ్చు మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చిందా మేడం అని. నేను ఈసారి ఓట్లు అడగడానికి రాలేదు. మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో సర్పంచ్లు అవుతారు, రేపు స్థానిక ఎలక్షన్స్ లో ఎంపీపీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. మరి వీళ్ళందరినీ మనం గెలిపించుకోవాలి అని అంటే మన పార్టీ బలపరుచుకోవాలంటే మీ సమస్యలు ఏంటి, ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు వచ్చే పథకాలు ఏంటి, మనకు వస్తున్న పథకాలు ఏంటి, మరి అవి మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తున్నామా లేదా. మరి ఎంతో మందికి రుణమాఫీ అయింది 2 లక్షల బిల్ల వాళ్ళకి. మరి 3 రోజుల నుంచి కూడా మనకి రైతు భరోసా, రైతు బంధు పడుతుంది. మరి ముఖ్యంగా మహిళలు ఫ్రీ బస్సు, 500 కరెంటు గ్యాస్ సిలిండర్, మరి 200 కరెంటు యూనిట్ ఫ్రీ. మరి ఇప్పుడు సన్న బియ్యానికి ప్రతి కింటాకి ఒక 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది సన్న బియ్యానికి, రైతు పండించిన ఓట్లకి. మరి ఆనాడు మనకి ఒక ప్రభుత్వంలో ఒడ్లు ఉంటే 2-3 నెలలు పట్టేది డబ్బులు రావడానికి. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఒడ్లు ఉంటే 3 రోజుల్లో మనకి డబ్బులు పడుతున్నాయి బ్యాంక్ అకౌంట్ లో. అదేవిధంగా మొన్న 4 రోజుల క్రితం, 2 నెలల క్రితం సన్న బియ్యం ఎప్పుడన్నా మనం ఊహించుకున్నామా? ఉండోడు ఏ బియ్యం తింటారో మనం కూడా అదే బియ్యం తింటామని. మరి ఈనాడు ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని తీసుకున్నా కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి సన్న బియ్యం పథకం అనేది ఈ రోజు వచ్చిందే. పేదవాళ్ళు కూడా ఉన్నవాడు తిన్నంత బియ్యం తింటున్నాడు అని అంటే సన్న బియ్యం, మరి అది ఘనత మన కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా గత 10 ఏళ్ల క్రితం నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేది ప్రభుత్వం, మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు ఇవ్వబోయేది, ఇచ్చేది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఫస్ట్ విడతగా వస్తాయి. 2వ విడతలో ఇంకా 3వ విడత కూడా ఉంది. అంటే ఇప్పుడు 5 ఏళ్లలో సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల్లో కూడా ఇంకా 7,000 ఇళ్ళు వస్తాయి మన నియోజకవర్గానికి. అంటే ప్రతి ఒక్క అర్హత అయిన పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు తప్పుతుంది ఈ 3 ఏళ్లలో. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు గత ప్రభుత్వంలో ఇంటికొక ఉద్యోగం అన్నారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చే సంవత్సరం వరకే 50,000 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. మనకు రాబోయే ఎన్నికల్లో మన అధికార పార్టీలో ఉన్నా కానీ ప్రతి ఒక్క గ్రామాల్లో మన ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఉంటేనే మన గ్రామాలకి అభివృద్ధి, మన పనులు కూడా అవుతాయి. సో ఇది అనేది మీరందరూ కూడా కలిసి కట్టు మీద ఉండి, బాధ్యత మనందరి మీద ఉంది. మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేమందరం, నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కష్టపడతాం. మరి ఓటేసే బాధ్యత మీ అందరిదే ఉంది. మరి మనందరం కూడా ఒక కాంగ్రెస్ కుటుంబం. ఈ కాంగ్రెస్ కుటుంబంలో భేదాలు లేవు. అంటే మన అందరం కూడా అన్నదమ్ములు, అక్కజేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ కింద. మరి మీరందరూ కూడా కలిసిమెలిసి అందరం కూడా ఉంటేనే రేపు మన స్థానిక ఎలక్షన్స్ లో ఇది సాధించగలుగుతాం. మరి దీనికి మీరు అందరూ కూడా రెడీనా? మరి మనందరం కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు గెలిపించుకున్నామా? మరి తప్పకుండా మీరు అందరూ కూడా
దానికి సహకరివ్వాలని కోరుకుంటూ మరి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, మరి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటాం. మరి వర్క్స్ మన గ్రామానికి డెవలప్మెంట్ 18 లక్షలు ఎస్సీ కాలనీకి డ్రైనేజీ వాటర్ కి శాంక్షన్ చేయడం అయింది. మరి అదేవిధంగా 2.5 కోట్లకి ఈ దుబ్బతండా నుంచి రోడ్ అనేది అడిగారు. అది తప్పకుండా ఇప్పుడు మోరీలు స్టార్ట్ అయింది, ఇంకా రోడ్ స్టార్ట్ అవ్వలేదు. అది తప్పకుండా స్టార్ట్ అవుతుంది తొందరలోనే. మరి ఇప్పుడు కార్తిక్ రెడ్డి కాలనీలో 4 లక్షలతోటి కమ్యూనిటీ హాల్ అడిగారు, దానికి కూడా శాంక్షన్ అయింది. మరి ముత్తరాజు కాలనీలో కమ్యూనిటీ హాల్ 5 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కమ్యూనిటీ హాల్ అడిగారు, అది కూడా 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మనకి కమ్యూనిటీ హాల్ జరిగింది. మరి మహిళా భవనం కూడా 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మా మహిళలందరికీ. మరి గంగా భవాని టెంపుల్ దగ్గర కూడా 3 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా శాంక్షన్లు అయితే అయినాయి, తప్పకుండా తొందరలోనే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మన సర్పంచులు గెలిపించుకుంటే ఈ పనులన్నీ కూడా తొందరగా ఫాస్ట్ కూడా అవుతాయి. మరి మీరందరూ కూడా ఒకటే మేము కోరుకునేది, మీరు ఎట్లయితే మన ఎమ్మెల్యే గారిని అంత పెద్ద మెజారిటీ తోటి గెలిపించారో దానికంటే కూడా మేము కష్టపడి మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటామని చెప్తున్నా ఈ స్టేజ్ పైన.